హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చెప్పొచ్చేదేంటంటే, రీసెంట్‌గా ఎర్విన్ ఇమిగ్రేషన్ సర్వీస్ అనేది ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ఈ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలో నేను చూజ్ చేసుకున్నటువంటి కంట్రీస్ ఏంటంటే, యూరోప్‌లో 3 మేజర్ కంట్రీస్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఒకటి మాల్టా, 2 సైప్రస్, 3 హంగేరి. ముందు రోజుల్లో ఫ్రాన్స్, జర్మనీ కూడా చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదే రీతిగా ఏషియాలో వచ్చేలకి దుబాయ్, సింగపూర్ అనేది చేస్తున్నాను. సింగపూర్ మీకు వీసా అనేది 14 డేస్‌లో వచ్చేస్తుంది. దుబాయ్ వచ్చేలకి 7-10 వర్కింగ్ డేస్‌లో వీసా అనేది రావటం జరుగుతుంది. దాంతో పాటుగా మారిషస్ కంట్రీ అనేది కూడా నేను రీసెంట్‌గా టై అప్ అయ్యాను. మారిషస్‌లో ఉన్నటువంటి కొన్ని కాలేజ్ అక్కడ మీకేంటంటే ఎవరైతే పేదరికంగా అదే రీతిగా ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలు ఎవరైతే ఉండి విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కలిగి ఇంకా ఆలోచనలు అంతే మైండ్‌లో పెట్టుకొని ఇంకా గాబరా పడుతూ ఉన్నటువంటి వారు అదే రీతిగా ఇక ఇంకేముందులే ఇంకా వదిలేద్దామని ఆలోచన కలిగినటువంటి వారికి నేను చెప్పేదేంటంటే, మీకు 2.5 లక్షల రూపాయలతోటి ఇంటర్నేషనల్ స్ట్రక్చర్‌తో కూడినటువంటి ఎడ్యుకేషన్ అనేది మారిషస్‌లో అందించడం జరుగుతుంది. మారిషస్ వచ్చేలకి మీకు ముందు రోజుల్లో ఫ్రాన్స్‌కి ఒక పాత్‌వే లాగా అన్నమాట. ఆ ప్రోగ్రామ్ అనేది. ఫ్రాన్స్ వెళ్ళటానికి చాలా అవకాశాలుంటాయి. మీకు మారిషస్‌లో. ఎందువల్లంటే మారిషస్‌లో ఎక్కువగా ఫ్రెంచ్ లాంగ్వేజ్ అనేది మాట్లాడుతూ ఉంటారు. అదే రీతిగా మారిషస్‌లో వచ్చేలకి దాని కరెన్సీ మారిషియన్ రూపీ ఉంటుంది. అదే రీతిగా అక్కడ ఎక్కువగా ఫాలో అయ్యేటువంటి రిలీజియన్ ఏంటంటే హిందూయిజం ఎక్కువగా ఫాలో అవుతారు. దాంతో పాటుగా అనేక మంది వీఐపీస్ అదే రీతిగా సినీ యాక్టర్స్ అదే రీతిగా ఎన్నో సినిమాలు అక్కడ షూట్ చేయటం కూడా జరిగింది. అది ఒక టూరిస్ట్ డెస్టినేషన్ అన్నమాట. అక్కడ నుంచి సీచెల్లెస్ అనేది కూడా ఉంటుంది. సీచెల్లెస్ కూడా మనకి ఆన్ అరైవల్ వీసా అనేది ఇస్తారు. మన ఇండియన్ పాస్‌పోర్ట్ హోల్డర్స్‌కి. అదే రీతిగా ఫ్రాన్స్ యూనియన్ కూడా దాని నైబర్ కంట్రీ. ఫ్రాన్స్ యూనియన్ కంట్రీ ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఫ్రెంచ్ ఎక్కువగా మాట్లాడతారు కాబట్టి. ఈ కంట్రీస్ అన్నీ పక్కపక్కనే ఉంటాయి. అది ఒక ఐలాండ్ నేషన్. చాలా చిన్నది. అయినా కానీ చాలా డెవలప్‌మెంట్ ఉంది. అక్కడ ఫోన్‌పే అనేది కూడా యూజ్ చేస్తారు. ప్రతీదీ మీకు చాలా అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో మారిషస్ అనేది ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. సో, ఈ మారిషస్ అనేది ముందు రోజుల్లో మీకొక పాత్‌వే ప్రోగ్రామ్ టు యూరోప్ అనేది నేను గట్టిగా చెప్పగలను. ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకున్నట్లయితే. లేదు నేను ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకోను. అక్కడ వెళ్లి సంపాదించుకుంటాననుకుంటే మీకు డే 1 నుంచి ఫుల్ టైమ్ జాబ్ చేసుకోవచ్చు. కాలేజీ వాళ్ళే మీకు ఇంటర్న్‌షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఇది 2.5 లాక్స్‌లో మారిషస్ అయిపోతుంది. మీకు నెక్స్ట్ వీడియోలో ఏమేం డాక్యుమెంట్స్ అదే రీతిగా ఎట్లా ప్రాసెస్ చేయాలి అనేది మీకు తెలియజేస్తాను. ఇది థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్ యువర్స్ పవన్.